హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడియాస్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనము కర్తాబాద్ గణేష్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే ఇదైతే నిమజ్జనానికి ఒక రోజు నైట్, అంటే 16th రోజు నైట్ వీడియో ఇది అని అయితే మేము ప్లాన్ చేసినాము. మా అక్క వాళ్ళు మేము ప్లాన్ చేసుకుంటే సో వెళ్దాము, ఇక్కడ చూద్దాం, నైట్ వ్యూ మొత్తం గణేష్ని చూద్దాము అనేసి అనుకొని వెళ్ళినాము. నైట్ మేము 10:30కి ఆ టైంకి మూవ్ అయినాము. అట్లనే సెక్రటరేట్ వ్యూ, ఏదో మా గుడియా తనీష్, నేను, అక్కడ మా అక్క వాళ్ళు, రిషబ్, ఇక్కడ ఉన్నాం మేము. ఇది వచ్చేసి మనం నెక్లెస్ రోడ్ వ్యూ అనమాట. ఎందుకంటే అక్కడ పార్కింగ్ మనకి ట్యాంక్ బండ్ మీద గణేషుల్లో ఓన్లీ వన్ వే రూట్ ఉంది కాబట్టి మనకి పార్కింగ్ మొత్తం మనం ఇక్కడ చేసుకున్నాము. ఇది వచ్చేసి నెక్లెస్ రోడ్, మీకు ఐడియానే ఉంటుంది కాబట్టి మేము నైట్ తినేసి డిన్నర్ అవన్నీ చేసేసుకొని మెల్లగా మూవ్ అయినాము. ఇది మనకి నెక్లెస్ రోడ్ నుంచి అటు కొంచెం ముందుకు వెళ్ళినాక మనకి కర్తాబాద్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అక్కడికైతే మనం వెళ్ళి పార్క్ అయితే చేసుకుందాం ఇప్పుడు. అలానే మనకి సెక్రటరేట్ కూడా చూపిస్తాను నేను. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకైతే చాలా గణేషులు మనకి సైడ్లో కనిపిస్తున్నాయి కూడా. కొంతమంది ఇప్పుడే వచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మధ్యలో కూడా కనిపిస్తున్నారు మనకి. చిన్న చిన్న చిన్నవి పట్టుకున్నారు మనకైతే. అది వచ్చేసి మనకి సెక్రటరేట్. ఇది మనము సెక్రటరేట్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకు అక్కడ పార్కింగ్ అనేది ఉంటుంది. ఎంత మంచిగా కనిపిస్తుంది కదా, లైట్స్ ఎంత బాగున్నాయి కదా, తిరంగా కలర్ మంచి లైట్స్ బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం దగ్గరికి వెళ్ళి చూడడం, అంటే దూరం ట్యాంక్ బండ్ మీదకి అయితే వెళ్ళడం అయితే చూసినా, కానీ మరి ఇంత క్లోజ్గా అయితే ఫస్ట్ టైం. కానీ ఈ టైంకి లోపలికి అలౌ చేస్తే బాగుంటుందని మేము అనుకుండే, కానీ టైం అయితే అక్కడ అంటే టైమింగ్స్, ఎంట్రీ టైమింగ్, ఎగ్జిట్ టైమింగ్స్ ఉంటాయి కదా, సో ఆ టైమింగ్ అయితే అయిపోయింది. అండ్ అక్కడ ఈ టైంలో అయితే అస్సలకే పెట్టదు, ఎందుకంటే ఇది గణేష్ నిమజ్జన టైం కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు. మళ్ళీ మొత్తము ఇది అయిపోతుంది కాబట్టి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి పెట్టరు. ఇది మనకి కర్తాబాద్ బ్యాక్ సైడ్కి వస్తుంది. ఇది మనకి ప్రెస్ మీడియా అది ఆఫీస్, ఇది హెడ్ ఆఫీస్. ఇక్కడ చాలా చాలా గణేషులు గల్లీలలో ఉన్నాయి. చిన్న చిన్న గణేషులు తీసుకెళ్తారు, మాకు ఎదురైతా ఉన్నారు గణేషులు తీసుకొని. చూడండి ఇప్పుడైతే ఇది వచ్చేసేసి మనకి ఇదంతా పార్కింగ్. అదే మొత్తం ఖైరతాబాద్కి వచ్చిన వాళ్ళు, ట్యాంక్ బండ్ జూనికి వచ్చిన వాళ్ళు మొత్తం ఇక్కడ దాకా పార్కింగ్ చేసుకున్నారు. చూద్దాం మనం గణేషుని దర్శనం అవుతుందా లేదా అయితే చూద్దాము. ఇక్కడ దాకా మేము పెట్టుకున్నాం పార్కింగ్ అయితే. మేము ఇక్కడ మాకు దొరికింది కాబట్టి ఇక్కడ పెట్టేసుకొని, మాకు గణేషుని అయితే మాకు దర్శనం కాలేదు, ఎందుకంటే రేపు మార్నింగే శోభాయాత్ర స్టార్ట్ కాబట్టి గణేషుని నిమజ్జనది ఖైరతాబాద్ది. సో మనకి మొత్తం అక్కడ రోడ్స్ బ్యారికేడ్స్ అయితే వేసేసినారు, పెట్రోలింగ్ అయితే అక్కడ ఉంది మొత్తము పోలీసు. ఇక్కడ చూస్తే ఇది కూడా మొత్తం పార్కింగ్, మొత్తము పార్కింగ్ స్లాట్సే. చాలా మొత్తం ఇక్కడ చాలా మంది ఫ్యామిలీసే, మన తెలుగు వాళ్ళ కంటే ఎక్కువ మార్వాడీసే ఉన్నారు చాలా మంది. అది వచ్చేసి మనకి అంబేద్కర్ స్టాచ్యూ అన్నమాట. చూడండి ఇది, ఇక్కడ మొత్తం మనకి ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఎక్కువ మట్టుకు స్వీట్ కార్న్, ఇవి ఐస్ క్రీమ్స్, కుల్ఫీ, మక్కబుట్ట, ఇవి అయితే ఉన్నాయి. రోస్టెడ్ మక్కబుట్ట ఇవన్నీ అయితే ఉన్నాయి మనకి. ఇది మనకి సెక్రటరీ చూడండి, ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట. అక్కడ చూస్తే చూడండి ఎన్ని, అది మొత్తము హార్న్స్ చూడడానికి అవి ఇవన్నీ చాలా మస్తు వచ్చినాయి. అగో గణేషుని చూస్తారా మీరు, ఎంత బాగా డెకరేట్ చేసుకొని వస్తున్నారు అంటే గణేషులని అంత బాగా డెకరేట్ చేసుకొని వస్తున్నారు గణేషులని. ఫ్యామిలీసే. ఇదో ఇదైతే మనకి, నేను గేట్ లోపలికి చేయి పెట్టి మరీ తీసినాను ఈ వీడియో, అసలు ఫోన్ పడిపోతుందేమో అనుకుంటే మేమైతే. ఇది మన ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చాలా నడిచినాం అనుకో, కానీ బాగుండే, మంచిగా అనిపించింది. గణేషులు ఎన్ని గణేషులు అంటే అన్ని గణేషులు. ఇది ట్యాంక్ బండ్ వ్యూ. బోట్స్ చూడండి, ఇగో ఇక్కడైతే దగ్గరలో వేసిరు గణేషుని నిమజ్జనం, దగ్గరలో వేసిరు. ఆ గణేషుడు ముందలే కూడా మొత్తం వాటర్లో, ఇంకా పైకే ఉంది గణేషుడు అయితే. చూద్దాం ఇంకా ముంగటికి ఏమైనా ఉంటాయో అని.
ఎంత మంది చూడు. పోలీసు వాళ్ళైతే చాలా మంది, లెక్కలేని పోలీసు వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి ఇదే టైం కాబట్టి సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి కాబట్టి. ఇక్కడ చూడండి గణేషుని అక్కడ వాటర్లో అయితే నిమజ్జనం అవుతుంది. ఈ అంకుల్ అయితే పులిహోర బి ఇచ్చడం ఆపేసి గమ్మునట్టు చూసుకొని నిమజ్జనం చూడండి. ఇట్లా ట్రాలీస్లల్లా డీసీఎంస్లలో అయితే వచ్చినారు. ఈ గణేషుని చిన్న గణేశుడు అయినా కానీ పెద్ద పెద్ద ట్రాలీస్ తీసిరు. ఇక్కడ చూస్తే మా కార్తిక్ సెల్ఫీస్ మా కార్తిక్కే ఉన్నాయి. ఆయన స్నాప్స్ ఆయనకే ఉన్నాయి. చాలా మటు ప్రసాదాలు అయితే మస్తు కడుపు నిండిపోయి మేము తిని పోయినాం. కానీ అక్కడ చూడండి, అక్కడ చిన్న గణేశుడు ఎన్ని క్రేన్స్. ఇది మనం 7th క్రేన్ దగ్గర ఉన్నాం కదా. మనకి ఖైరతాబాద్ గణేశుడు వచ్చి 5th క్రేన్ దగ్గర నిమజ్జనం అవుతుంది. మేము నైట్ చూసాం. అన్నిటికంటే పెద్ద పెద్ద క్రేన్స్ అయితే అక్కడనే ఉన్నాయి. పెద్ద క్రేన్ 2 క్రేన్స్ ఖైరతాబాద్ గణేశుని కోసం సపరేట్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకొక గణేశుడు అనమాట. మా ముంగటనే లిఫ్ట్ చేసిండేది క్రేన్స్ లో. ఇది వచ్చేసి ఇది మనకి ఖైరతాబాద్ గణేశునిది. అగో వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నారు. అవి పెద్ద పెద్ద ఉన్నాయి కదా, అవి వెయిట్ చాలా ఉన్నాయి. అవి టెస్టింగ్ చేస్తున్నారు అనమాట. ముందే రేపటి కోసం ఇవాళ టెస్టింగ్ చేసి పెట్టుకున్నారు. అవి చిన్న చిన్న గణేశులు ఎంత బాగున్నాయి కదా, మస్తు అనిపించింది నాకైతే. చాలా మార్వాడీస్ అయితే చాలా చూడండి. ట్రాలీస్ ఎంత బాగున్నాయి, మస్తు డెకరేట్ అయితే. కార్స్, ట్రాలీస్, కొంతమంది బైక్స్ లోనే వెనక సీట్ బ్యాక్ సీట్ లో కట్టే ఇట్లా గణేషుని కట్టేసి మంచిగా తీసుకొని వచ్చినారు. ఇదేమో ట్యాంక్ బండ్ కింద, ఫ్లైఓవర్ కింద 1 వే రూట్ అని చెప్పినా కదా. ఇది హిమాయత్ నగర్ నుంచి వచ్చే, ఈ లోవర్ ట్యాంక్ బండ్ నుంచి వచ్చే వినాయకులు అని మేము అక్కడ ఆగి చూసినాము. ఇదేమో ప్యారడైజ్ నుంచి అటు సైడ్ నుంచి వచ్చేటివి. కొన్నే ఉన్నాయి ఇక్కడ, ఎక్కువ మరి లేవు. 3 క్రేన్స్ కంటే ఎక్కువ లేదు. 3 to 4 క్రేన్స్ కంటే ఎక్కువ లేదు ఇక్కడ. మాక్సిమం అటు సైడే ఉంది. అండ్ మనకి ఇక్కడ చూస్తే మనకి ట్రాఫిక్ అందుకే లేదు, లేకపోతే ఇదంతా నిండిపోతుండే. అక్కడ బ్యారికేడ్స్ మీకు సైడ్ లో కనిపిస్తున్నాయి అనుకుంటా. ట్యాంక్ బండ్ కి హైట్ కట్టేసినాయి చూడండి. చిన్న చిన్నవి వేయాలి కాకుండా ఇవే మా అంటే కొన్ని క్రేన్స్ ఏమో ఉన్నాయి, ఎక్కువ లేవు ఇక్కడైతే. ఇది చూడండి ఎంత బాగా మస్తు డీజేస్ పెట్టుకొని, కానీ ఏమి ఇట్లా కొట్లాటలు అవి లేకుండా ఎంత మంచిగా ఉంది కదా. పోలీస్ సిబ్బంది అంత మనకి వాళ్ళు మనకి 100% అయితే ఇచ్చినారు అనిపించింది. వాటర్ ప్యాకెట్స్ కానీ అవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మంచిగా ఉంది. సీసీ కెమెరాస్ మొత్తం సర్వేలెన్స్ కింద ఉంది. సీసీటీవీ సర్వేలెన్స్ కింద మొత్తం కెమెరాస్ మొత్తం చూస్తూ ఉన్నారు పోలీసు వారు అయితే. నేను అక్కడ టెంట్స్ లో ఉండే కదా, దాంట్లో చూసిన అనమాట నేను కూడా. ఇక్కడ గణేష్ చూడండి, ఇదేమో కార్తిక్ డాన్స్ ఆడుతున్నాడు. మేము ఇది లోవర్ ట్యాంక్ నుంచి పోతుంటే కార్తిక్ బండి మీద తీస్తా ఉంటే వీడియో తీస్తున్నా గణేషుని. ఈయనేమో డాన్స్ ఆడుతున్నాడు బండి మీద. ఇది వచ్చేసి మనకి ప్యారడైజ్ దగ్గర చూడండి ఇంకా వస్తున్నాయి. అస్సలు మేము చాలా తంగ అయిపోయినాం, చూడలేకపోయినాం. అంతే వస్తున్నాయి అంటే తంగ అంటే అట్లా అని కాదు, చాలా వస్తున్నాయి గణేషుడు. ఆ టైం వచ్చేసి మాకు 3:34 అయిపోయింది. దాన్ని 3:34కి ఇన్ని గణేషులు, ఇన్ని వినాయకుళ్ళు అంటే ఇంకా మనకి మార్నింగ్ టైం ఇవాళ చూడాలి అసలుకి. ఇంకా ఇవాళ రేపు మార్నింగ్, ఇవాళ తీస్తే రేపు మార్నింగ్ వరకు వచ్చేటివి చూడాలి ఇంకా ఎన్ని ఉంటాయో. ఇవన్నీ రేపు పొద్దున ఎప్పుడు నిమజ్జనం అవుతాయి, ఏ టైంకి అవుతాయి, ఈ టైంకే ఇంకా ప్యారడైజ్ దగ్గర ఉంది ఇవన్నీ. ఇంకా చూడండి ఇగో రోడ్స్ ఎంత ఖాళీగా, మొత్తం ఫ్యామిలీసే, ఫ్యామిలీస్. ఎంత బాగున్నాయి వినాయకులు చూడండి.